వచ్చినంటే 10 నిమిషాల సమస్య పరిష్కారం చేస్తుంటే దురదృష్టం నా దగ్గర రాలే. వస్తే నేను ఆ రోజే చేసి ఈ పాటికి నేనే మంచి బ్రహ్మాండమైన సౌలతులు మీ అందరినీ కూర్చోబెడుతుంటే ఈ రకమైన అవస్థ మీకు కూడా ఉండపోతుంది. కాకపోతే మీకు యాదికి ఉండాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన మీద కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు ఒకటే అంటుండే. ఎప్పుడు అంత వీళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్కి అడ్డగొట్టబోతున్నారు, మొత్తం దోసుకపోతున్నారు, ఊడ్చి పెడుతున్నారు అని అప్పటికే చెడతిట్టుడు తిరుగుతుండే. మీకు తెలుసు, రాష్ట్రం అంతటా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి కానీ ఇంకోళ్ళు కానీ వీరు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకే చేసుకుంటున్నారు, బయట చేస్తలేరు అని చెప్పి ఒకటే తిరిగి మన మీద దాడి చేసిన విషయం కూడా మీకు తెలుసు. దాంతోనేమన్నా అక్కడక్కడ కొద్దిగా మరి మిగిలిపోయిన సమస్యలుంటే వాటిని చేయలేకపోయినాం కావచ్చు, కానీ అంతేగాని జ్యోతినగర్ మీద నాకేదో ప్రేమ లేకనో చేసే కాడికి కొన్ని ప్రయత్నాలు చేసినాం. ఇప్పుడే నేను ఇక్కడ ఉండే మా అక్కని అడిగిన, అమ్మ మరి 2,500 నెలకు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 2 ఏళ్ల కిందట చెప్పిండ్రు, వస్తుందా అని అడిగిన. లేదు బిడ్డ వస్తలేదు, గవే 2,000 వస్తున్నాయని చెప్పింది. ఏ 2,000? కేసీఆర్ రాకముందు 200 ఉన్నది, మరి తర్వాత 2,000 రూపాయలు కేసీఆర్ గారు చేసింది. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజల్లలు ఉన్నారా? అందరు బీడీలు చుడతారా? మరి ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టేటోళ్ళు ఎవరైనా పట్టించుకున్నారా? ఎన్నడో వాళ్ళు పట్టించుకోలే. ఒంటరి మహిళలు ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఇక మా తుల ఉమాకి ఇక్కడనే ఉంది. బీడీ కార్మికుల పోరాటాల్లో గతంలో నాయకురాలుగా పనిచేసిన తుల ఉమ గారు తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఇప్పుడు మనకు మున్సిపల్ ఎన్నికలకు అబ్జర్వర్ గా ఇక్కడికి వచ్చింది. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు ఆత్మగౌరవంతో ఉండే అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు. నెలకు 2,000 రూపాయలు ఆ రోజు ఇచ్చిండు. ఆ 2,000 మేము 4,000 చేస్తామని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు. 4,000 చేస్తాం, అది కూడా ఏం చెప్పిండ్రు, అత్తకు 4,000, కోడలకు 2,500, 2,500 ఒక్కలకు. అది కూడా ఇంకేం చెప్పారు, 100 రోజులనే ఇస్తాం, ఇగో ఇది మా గ్యారంటీ కార్డు, గట్టిగా దాచిపెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని అబద్దాలు చెప్పింది. ఇప్పుడు 100 రోజులు 800 రోజులు అయింది, ఇప్పటికి 26 నెలలు దాటింది. ఒక్క పైసా ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిరు వీళ్ళు. మీకు యాదికి ఉండాలి, పెన్షన్లు 2 నెలలు ఎగ్గొట్టిండ్రు. అది మాత్రమే కాదు, మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అబద్దాలు చెప్పింది మీకు. ఇక్కడ రైతు బంధు పడ్డదా ఎవరికన్నా? రైతులు లేరా? ఎవరు రైతులు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు డిసెంబర్ నెలలనే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ఫిబ్రవరి నెలలు ఉన్నాం, ఫిబ్రవరి 5వ తారీఖు పడ్డదా రైతు బంధు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ, ఇక్కడ వేరే ఊళ్ళో తిరుక్కుంటే చెప్తున్నాడు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడిపడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాడు. ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్, నువ్వు ఫిబ్రవరికి వేయవు, మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది? రైతు బంధు ఇస్తాందుకు 9,000 తర్వాత వేస్తా అంటుండు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా, ఎవడాపిండి ఆయన? వేస్తలేడు. దాంతో పాటు మీకు యాదికుండాలి, కేసీఆర్ రాక మునుపు ఎన్నడూ ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే రూపాయి ఇచ్చినోడు లేడు ప్రభుత్వంలో. కానీ కేసీఆర్ వచ్చినాకనే 1,00,000 రూపాయలు, 1,116 రూపాయలు ఆడపిల్లల పెళ్లికి. తర్వాత వీళ్ళు ఏం చెప్పారు చూసి అందరిని మోసం చేస్తాను. ఆయన 1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది? ఎంత? నా భార్య కూడా రోజు తిరుగుతుంది, నిజంగా చెప్తున్నా. కొంత బంగారం తీసి పెట్టుకుంటే అయిపోతుండే, బిడ్డ ఉన్నది బుద్ధి లేదు నిజం తిరుగుతుంది నన్ను కూడా. ఎందుకంటున్నా అంటే ఇలా తులం బంగారం కొందామంటే పిరమైంది. 1,60,000, 1,70,000 ఎంత పాడని చెప్పిన తెలియదు, కానీ 1,70,000, 2 లక్షలు అవుతుంది అంటుండ్రు. అందుకే వీళ్ళు ఎన్ని అబద్దాలు, ఎంత లంగలంటే అప్పుడు చెప్పిరు వీళ్ళు, తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 1,00,000 ఇస్తా అన్నాడని. నేనేం చెప్పినా అంటే ఆ రోజే చెప్పిన మీకు, అమ్మ వీళ్ళు తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తలదాడు కూడా ఎత్తుకపోయేటోళ్ళు, వీళ్ళు జాగ్రత్తగా ఉండరు అని చెప్పిన. సరే మీరు నమ్మిరు, నన్ను నమ్మిరు, నాకు ఓటేసిరు, గెలిపించిరు. మీరు నమ్మలే, కానీ పక్కన వేములాడోళ్ళు, ఇవతల మానకొండూరు వాళ్ళు, అవతల కామారెడ్డి వాళ్ళు, అవతల నిజామాబాద్ వాళ్ళు మొత్తం నమ్మిండ్రు, మన పుట్టి ముంచిండ్రు, కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఏమైంది మరి 2 ఏళ్లలో? యాద్ చేసుకోండి మీరు. ఒక్కటి చెప్తారేమన్నా అంటే ఫ్రీ బస్సు పెట్టినాం. సరే పెట్టిరు ఫ్రీ బస్సు, కరెక్టే. ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో 2 ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటారు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్కి పోయే పిల్లలు, వాళ్ళకి 25% పెంచారు. ఏంటిది? బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి. ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా, కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మోసం ఎవరైనా చేస్తే మనకు, అది ఒకసారి ఎవరైనా మోసం చేసిరు అనుకో, మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు, మోసం చేసినందుకు తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయినాం అనుకో,
సేమ్ మనిషి, సేమ్ డైలాగులు, సేమ్ కథలు మళ్ళా మోసపోయినాం అనుకో, ఈసారి మన తప్పైతే గిన్ని అబద్ధాలు చెప్పి రైతు బంధు 10,000 ఉంటే 15,000 చేస్తామని, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఉంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని, అట్లాగే మీకు 2,500 ఇస్తామని, 4,000 పెంచుతామని, అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నేను మీరు చూసిరు కేసీఆర్ గారిని ఎట్లా తిడుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది? నీ చేతిలో కుర్చీ ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నది, చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? మీరు ఏమేమి చెప్పినో స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువు చదువుకుంటే లోన్లు ఒకసారి చేయలేవట్టు. అగో అక్కడ వెనకాల చిన్న చెల్లింది, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చిందా మరి స్కూటీ? స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు, లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్లో గాని, చంద్రంపేటలో గాని, రగుడులో గాని భూముల ధరలు ఎట్లుండే, ఇవాళ ఎట్లయినాయి? భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఆ రోజు ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నది? రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇడికెళ్ళి కలెక్టర్ను పంపించేస్తే, ఇడికెళ్ళి ఎస్పీని, జిల్లా అధికారులను అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైమూన్ పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ లా ఇక్కడ బూర బాలు నిలబడ్డాడు, అవతలికెళ్ళి ఒక ఆయన నిలబడ్డాడు. ఈ ఎలక్షన్ కాకపోతే బాలు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ ఈ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసిన పార్టీకి, మీకు గతంలో 2,000 పెన్షన్ ఇచ్చిన పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్. జ్యోతినగర్ల సవలతుల విషయంలో నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది. ఎందుకంటే మళ్ళా 2 ఏళ్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ తర్వాత మీ దయ ఉంటే మళ్ళా గెలుస్తాము, మళ్ళా అధికారంలోకి వస్తాము, కేసీఆర్ మళ్ళా రావాలనే మాట ఇలా ఊరూరా వాడవాడ వినబడుతున్నది. తప్పకుండా కేసీఆర్ గారు మీ దయ ఉంటే మళ్ళా ముఖ్యమంత్రి అవుతుంది. చేసుకుందామా కేసీఆర్ గారిని? మళ్ళా చేసుకుంటే తప్పకుండా మళ్ళా పనులు తప్పకుండా అవుతాయి. అయితే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, గతంలో మన జ్యోతినగర్ విషయంలో లోటుపాటు జరిగింటే పెద్ద మనసుతోని మన్నించండి. నేను దత్తత తీసుకొని నేను చేసి పెట్టాను, మీకు ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి చేసి పెట్టే బాధ్యత నాది. అది కూడా ఎక్కువ రోజులు ఏం అడుగుతలేను, తొందరలోనే మొత్తం రోడ్లు మోరీలు చేయిస్తే అది పెద్ద ముచ్చట కాదు. నాకు ఇదివరకే తెలిస్తే ఒకటే సంతకంతో అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు. కానీ ఆలస్యమైంది, ఎందుకో జరిగింది, తప్పు జరిగింది, అందులో అనుమానం లేదు. మీకు కోపం వస్తే కూడా తప్పు లేదు, ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే. మా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి తిట్లు పడవలసిందే, అదేం తప్పులేదు. కానీ దానికంటే పెద్ద మోసం ఇవాళ మరి ఇంకా పెద్ద మోసం ఏంటిది మీరు చూడండి ఒక్కసారి. నెలకు 2,000 4,000 చేస్తామని, 2,500 ఇస్తామని, 6 గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమాయ బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇమ్మను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తేవి, ఎస్సీలకు చెప్తేవి, కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు, కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇక్కడ ఎవరికైనా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికి రాలేదు ఇదివరకు? ఇక్కడ ప్రస్తుతం లేరా? వెనక చూడరా కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఆ కిట్ వచ్చిన లేరా? ఉంటే మీరు ఒకటి యాడ్ చేయండి. ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు శైలి ఆవటారు కదా, మరి రాని వాళ్ళు ఆవడతారు. వచ్చిన వాళ్ళకి సార్ నిజాయితీగా శైలి ఆవటు, కేసీఆర్ కిట్ వచ్చిన శైలి ఆవటు వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భవతిని ఒక నిమిషం ఇంటికాడ గర్భవతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకుముందు ఉన్న సోనియమ్మ ఎవరైనా ఇచ్చిరా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరి? అది తీసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చే పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు మేము వద్దన్నమా?
ఇందిరమ్మ కిట్ అని పెట్టుకుని అద్దన్నమా. కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది, యాదకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? చీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుదాం మరి కాంగ్రెస్ కోట్లు? ఇదివరకు ఉన్న పిల్లగాని మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటాడా అనుకోడా? ఇగో అక్క ఇందిరమ్మ చీర అంటే అది పెట్టుకున్నది, పాలపిట్ట చీర. కానీ ఎవరైనా నాకు తెలియక అడుగుతా, చీర పెడితే కూడా ఒకటే చీర పెడతారు ఎవరన్నా? అందరు ఆడపిల్లలకు ఒక చీర పెడతారు ఎవరన్నా? నేను బతుకమ్మ చీర ఉన్నప్పుడు, ఇదివరకు బతుకమ్మ చీర ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటి. ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర అనేది పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్క కుక్కదానికి ఎట్లా ఇచ్చిర్రు? మహిళా సంఘం ఉండదు ఆయన్ని మీకు ఏలే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టమన్నట్టుంది, ఆమెకు పెట్టినట్లు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి చీరలు వస్తుండే బతుకమ్మ. అట్లా చీరలు వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చిందే ఉన్నాయి వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతి నగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు, మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమన్నా తప్పు జరిగితే, గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకూరి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది, నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించుండ్రి. ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ పెట్టినవా. ఇంకోటి ఇప్పుడు రాగానే నన్ను పట్టుకున్నారు కొంతమంది, మా చెల్లెలు పట్టుకొని, అన్న 60 ఫీట్లు కాదు 30 ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు. మీ అందరికి అదే ఇష్టమా? అదే ఇష్టమా? ఇల్లు పోతున్నాయండి, కొంతమంది ఇల్లు పోతున్నట్టున్నాయి, దాన్ని తగ్గిపోయమంటుండ్రు. చంద్రపేటలోనా గదే చెప్తున్నారు. ఒక్కసారి చదవాలనా? ఇల్లు ఏం రాసిరో చదువుతా. వడ్డీలు ఎందుకు పట్టించుకోరమ్మా? అంతా మీదే నడుస్తుంది, అంతా మీదే నడుతుంది. కాదు, అంత వడ్డీ సోదరులుగా నడుతుంది. చెప్తా ఏం చేయాలి చెప్తా. అయ్యే రాగా గుర్తాయినట్టు నాగండి. ఇప్పుడు జ్యోతినగర్ లా తల్లి ఒక్క నిమిషం, జ్యోతినగర్ లా ఏం పెట్టిందంటే ఇలా 60 ఫీట్లకు 30 ఫీట్లకు తగ్గియాలి, దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండ్రు. తర్వాత మరి ఇక్కడనే దాంతో పాటు లైట్లు, తమ్ముడు బాలు మీ అందరు ఆశీస్సు. మోడల్ బ్యాలెట్ ఏది? ఇగో బాలుది 2వ నంబర్ కారు గుర్తున్నది. బాలు కోటేస్తలేరు, నాకే ఓటేస్తున్నారు. బాలు గెలిచిందంటే నేను దగ్గరుండి చేసే బాధ్యత నాకు. ఇది పెద్ద ముచ్చట కాదు, పెద్ద పైసలతో కూడుకున్న వ్యవహారం కూడా కాదు. మా అక్క మా వడ్డెరలో కూడా చేయాలన్నది, మీకు కూడా చంద్రపేట వడ్డెర వస్తా వడ్డెర బస్తీ కొత్త ఇక్కడ ఎందుకు ఆడబెట్టుకుందాం. మీ ఇంటికాడ ఛాయ్ దాపి అడిగే వస్తాం. అయితే ఆఖరికి నేను చెప్పే ఒకటే ఒక్క మాట, ఎక్కువ చెప్పను, ఎక్కువసేపు సతాయించను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. మీ అందరికీ ఇక్కడ ఉండే సిరిసిల్ల పట్టణంలో ఉండే పద్మశాలీలు బాగుంటేనే మొత్తం పట్టణం బాగుంటుంది. ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మల్లేశ్వరం వస్తుంది, బ్రహ్మాండంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఉంటుండే. ఇదివరకు 7,000 రూపాయలు సంపాదించిన కార్మికులు నెలకు 16,000, 20,000 సంపాదించే విధంగా ఆర్డర్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. మరి ఇలా వీళ్ళు వచ్చినాక ఆర్డర్లు పోయినాయి, సాంచలు సప్పుడు బంద్ అయింది, కరెంటు చూసక్కలేదు, మీకెళ్ళి మళ్ళీ సర్ఛార్జీలు వేసి సావగొడుతున్నారు. అందుకే సిరిసిల్లలో ఉండే నేతన్న బాగుండాలంటే
ఇక్కడ ఉండే నేతన్న బాగుంటేనే ఆయన మీద ఆధారపడ్డ మిగతా బూర బాలు మరి 2వ నంబర్ మీద మీ వాడికి వెళ్ళి పోటీ చేస్తున్నాడు. తప్పకుండా జ్యోతినగర్ నుంచి కూడా మీరు గతంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే ఆయనను మన్నించి మరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతూ మీ అందరికీ కూడా ఇంకొక మాట లాస్ట్ కి చెప్పి నేను ముగిస్తా. ఒకటే ఒక మాట, మీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడన్నా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే గిదే మోక. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన వాళ్ళని మీరు ఇడిచిపెడితే, మీరు మన్నిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చేయరు. ఇలా ప్రభుత్వానికి మీరు సురుకంటియకపోతే, ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అని మళ్ళొకసారి కోరుతూ 2వ నెంబర్లో ఉన్న కారు గుర్తు కోటేసి గెలిపియమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ రోడ్లు, మీ మోరీలు, మీ మంచినీళ్ళ విషయం అవన్నీ నా బాధ్యత, నేను చూసుకుంటా. దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా ఇప్పించే విధంగా మీ తరఫున కొట్లాడే బాధ్యత నాదని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి. పేరు పేరున